ది డిబేట్కు స్వాగతం. సాధారణంగా మన దేశంలో వ్యవసాయం అనగానే మనం ముందుగా వర్షాల కోసం ఎదురు చూస్తాం కదా. ఒక ఎడారి లాంటి బీడు భూమిపై అకస్మాత్తుగా భారీ కుంభవృష్టి కురిస్తే ఎలా ఉంటుంది? అది ఒక అద్భుతంలా అనిపిస్తుంది. ప్రాణాలు పోసే ఒక ఒయాసిస్లా అనిపిస్తుంది. కరెక్ట్. రైట్. కరువు తీరినట్టే ఇక పంటలు పండుతాయని మనం సంబరపడతాం. కానీ ఆ వచ్చిన భారీ నీటిని నిల్వ చేసుకునే పటిష్టమైన చెరువు గాని లేదా ఆ రిజర్వాయర్ గాని ఆ ఊర్లో లేకపోతే ఏమవుతుంది? ఆ వరదంతా ఒక్క క్షణంలోనే కొట్టుకుపోతుంది. ఊళ్ళోని మట్టిని సైతం కోసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. ఖచ్చితంగా. ఈరోజు మన విశ్లేషణలో అంటే మన టాపిక్లో సరిగ్గా ఇలాంటి ఒక అగ్రి ట్రేడింగ్ కంపెనీ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. అదే స్ప్రైట్ అగ్రో లిమిటెడ్. గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ చిన్న కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో 60 పైసల చుట్టుపక్కల ట్రేడ్ అవుతోంది. అవును, దీని మార్కెట్ క్యాప్ కేవలం 53 కోట్ల రూపాయలు మాత్రమే. చాలా చిన్న కంపెనీ. రైట్. ఈరోజు మన ముందున్న ప్రధాన చర్చాంశం ఏంటంటే, భారీగా పతనమైన ఈ మైక్రో క్యాప్ స్టాక్ ఫండమెంటల్స్ పరంగా భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టే ఒక అద్భుతమైన డీప్ వాల్యూ పెట్టుబడి అవకాశమా, లేక కేవలం తక్కువ ధరకు దొరుకుతోందనే ఆశపడే ఇన్వెస్టర్లను ముంచే ఆ ప్రమాదకరమైన వాల్యూ ట్రాప్గా మిగిలిపోతుందా? దేశంలో వ్యవసాయ రంగానికున్న అనుకూలతలు, ఈ కంపెనీ రీస్ట్రక్చరింగ్ తర్వాత సాధించిన టర్న్ అరౌండ్ ఆధారంగా ఇదొక హై రివార్డ్ అవకాశమని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ వ్యవసాయం వర్షం ఎనాలజీ వినడానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ నేను దీన్ని పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తున్నాను. ఈ కంపెనీ విషయానికొస్తే ఆ వర్షం అనేది కేవలం పేపర్ల మీదే పడింది. వాస్తవంగా గ్రౌండ్ మీద ఒక్క నీటి చుక్క కూడా లేదు అని నా వాదన. ఓ, అంటే ఇదంతా ఫేక్ అంటారా? ఫేక్ అనను, కానీ ఒక ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్గా డేటాను చూసినప్పుడు వాల్యుయేషన్ మెట్రిక్స్ మరియు ఫండమెంటల్స్ పూర్తిగా లోపించే ఒక ప్రమాదకరమైన ఎండమావి ఈ స్ప్రైట్ అగ్రో అని నేను నమ్ముతున్నాను. ఇది పెట్టుబడి కాదు, ఒక స్పెక్యులేటివ్ గ్యాంబ్లింగ్ అంతే. ఒక్క నిమిషం, ఇక్కడ మనం అసలు పాయింట్ మిస్ అవుతున్నాం. దీన్ని డీప్ వాల్యూ అనడానికి నా దగ్గర బలమైన రీజన్స్ ఉన్నాయి. మీరు స్ప్రైట్ అగ్రో చరిత్రను చూడాలి. ఇది ఒకప్పుడు టైన్ అగ్రోగా ఉండేది కదా. వాళ్ళు తమ మొత్తం బిజినెస్ మోడల్ని రీస్ట్రక్చర్ చేసి స్ప్రైట్ అగ్రోగా మారారు. అవును, పేరు మార్చారు. పేరు మాత్రమే కాదు, అగ్రి కమోడిటీ ట్రేడింగ్ అంటే వ్యవసాయ ఉత్పత్తుల హోల్సేల్, రీటైల్ మరియు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లోకి వాళ్ళు పూర్తిగా షిఫ్ట్ అయ్యారు. భారతదేశంలో పెరుగుతున్న జనాభా, వ్యవసాయ వస్తువుల వినియోగం ఎప్పుడూ తగ్గేవి కావు. ఈ ఇండస్ట్రీ టేల్ విండ్స్ ఈ కంపెనీకి చాలా అనుకూలం. ఫైనాన్షియల్స్ని సితంగా చూస్తే FY24లో వాళ్ళ రెవెన్యూ 72,59,00,000. అక్కడి నుండి FY25 నాటికి ఏకంగా 128% పెరిగి 165,62,00,000కు చేరుకుంది. ఒక బిజినెస్ ట్రాన్సిషన్ జరుగుతున్నప్పుడు ఇంత స్కేలప్ అవ్వడం మామూలు విషయం కాదు. FY21లో అక్షరాల వాళ్ళ రాబడి 10 లక్షలు కూడా లేదు తెలుసా. అక్కడి నుండి 100 కోట్లకు చేరిందంటే మార్కెట్లో వాళ్ళకంటూ ఒక సప్లై చైన్ నెట్వర్క్ని సృష్టిస్తున్నట్లే కదా. మీరు చెప్పిన FY25 నంబర్స్ వినడానికి చాలా బాగున్నాయి, కానీ దాని వెనుకున్న మెకానిజం మీకు అర్థమైతే మీరు దాన్ని అంగీకరించలేరు. 100 కోట్లకు రెవెన్యూ పెరిగింది కదా అని మీరు ఆనందపడుతున్నారు, కానీ ఈ రెవెన్యూ క్వాలిటీ ఎలాంటిదో చూశారా? క్వాలిటీ అంటే వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు కదా. ఖచ్చితంగా. మ్యానుఫ్యాక్చరింగ్లో లాగా వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టి ఏమీ ప్రొడ్యూస్ చేయడం లేదు. ఇది కేవలం ట్రేడింగ్ బిజినెస్. మార్కెట్లో ఒకరి దగ్గర సరుకు కొని ఎలాంటి వాల్యూ యాడిషన్ లేకుండా మరొకరికి అమ్మేస్తున్నారు. పెన్నీ స్టాక్స్ ఆపరేట్ చేసేవాళ్లు టాప్ లైన్ని అంటే రెవెన్యూని అకస్మాత్తుగా పెరిగినట్లు చూపించడానికి ఈ ట్రిక్ని చాలా సులభంగా వాడతారు. ఒకే సరుకును అటూ ఇటూ తిప్పినా రెవెన్యూ 100 కోట్లు అని బుక్స్లో చూపించొచ్చు. కానీ లాభాలు కూడా వచ్చాయి కదా. FY24లో 11 కోట్ల నుండి FY25కి 19 కోట్లకు లాభం పెరిగింది కదా. అదే అసలు పాయింట్. FY25లో అద్భుతం జరిగిందన్నారు కదా, మరి FY26 డేటా చూసారా? Q3 FY26 నాటికి రాబడి ఏకంగా 91% పడిపోయింది. ఇక Q4లో ఏకంగా రాబడి -1,92,00,000కు పడిపోయింది.
నెగటివ్ రెవెన్యూ. ఓ, మైనస్కి వెళ్ళిందా? అవును. FY26 మొత్తం నికర నష్టం 12,49,00,000. ఒక కంపెనీ రాబడి మైనస్లోకి వెళ్ళడమంటే వాళ్ళ ఆపరేషన్స్ పూర్తిగా కుప్పకూలినట్లు అర్థం. దీన్ని స్పష్టమైన ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ అంటారు తప్ప టర్న్ అరౌండ్ స్టోరీ అనరు. నెగిటివ్ రెవెన్యూ అనేది వినడానికి కాస్త భయపెట్టే పదమే. నేను దాన్ని కాదనను, కానీ మనం వాస్తవ పరిస్థితులను ఆలోచించాలి. అగ్రి ట్రేడింగ్లో ఒక కన్సైన్మెంట్ క్వాలిటీ చెక్లో ఫెయిల్ అయ్యి బల్క్గా కస్టమర్ వెనక్కి పంపించేస్తే, అంటే భారీగా సేల్స్ రిటర్న్స్ వచ్చినప్పుడు ఆ క్వార్టర్కి రెవెన్యూ మైనస్ కనిపిస్తుంది కదా. థియరిటికల్గా కనిపిస్తుంది. అదే అలాగే గవర్నమెంట్ సబ్సిడీలు, ఇన్వాయిస్ ఇష్యూస్ వల్ల B2B ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్లో ఇలాంటి డిలేస్, అకౌంటింగ్ రివర్సల్స్ చాలా కామన్. ఒక కొత్త అగ్రి పైప్ లైన్ని బిల్డ్ చేస్తున్నప్పుడు వచ్చే ఈ చిన్న చిన్న అస్థిరతలను పట్టుకొని మీరు కంపెనీ ఆపరేషన్స్ పూర్తిగా కుప్పకూలాయి అనడం కరెక్ట్ కాదేమో. మీ బేర్ కేస్ కేవలం ఒక క్వార్టర్ ఫెయిల్యూర్ మీదే ఆధారపడి ఉందా? లేదు, ఖచ్చితంగా కాదు. పైగా మీరింకో విషయం మర్చిపోతున్నారు. వాళ్ళు ఆ నష్టం తర్వాత Q1 FY26లో వాళ్ళు 46% వృద్ధితో 9,15,00,000 నికర లాభం సాధించి బౌన్స్ బ్యాక్ అయ్యారు. మీరీ రికవరీని ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? నేను ఆ రికవరీని ఎందుకు పరిగణనలోకి తీసుకోనంటే, నేనిందాక మనం మాట్లాడుకున్న అనాలజీకే వస్తాను. రిజర్వాయర్లో నీళ్లు లేవని మనం మాట్లాడుకున్నాం కదా, కానీ Q4లో వాళ్లకొచ్చిన మైనస్ రెవెన్యూ చూస్తుంటే ఆ ఊర్లో ఉన్న పైపులు రిజర్వాయర్ నుండి నీటిని తీసుకురావడం లేదు, ఊర్లో ఉన్న నీటినే వెనక్కి లాగేసుకుంటున్నాయనిపిస్తోంది. అంటే సేల్స్ రిటర్న్స్ వల్ల అలా జరిగి ఉండొచ్చు కదా అంటున్నాను. మీరన్నట్లు సేల్స్ రిటర్న్స్ వల్ల మైనస్ అయి ఉండొచ్చు, కానీ ఒక క్వార్టర్ మొత్తం అమ్మిన సరుకంతా కస్టమర్లు వెనక్కి పంపేశారు అంటే వాళ్ల క్వాలిటీ కంట్రోల్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది కదా. సరే, వాల్యుయేషన్ గురించి చూద్దాం. దీని బుక్ వాల్యూ ₹1.27 నుండి ₹1.82 మధ్య ఉంటే షేరు ధర మాత్రం కేవలం 60 పైసల లోపే దొరుకుతోందని మీరన్నారు. అవును, ఇదొక క్లాసిక్ వాల్యూ ప్లే. మనం ₹1 ఆస్తులను 50 పైసలకే కొంటున్నాము. బెంజమిన్ గ్రేహం వాల్యూ ఇన్వెస్టింగ్ సూత్రం ఇదే కదా. బుక్ వాల్యూని నమ్మి రీటైల్ ఇన్వెస్టర్లు వాల్యూ ట్రాప్లో ఎలా పడతారో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అవును, పేపర్ మీద బుక్ వాల్యూ ₹1కి పైనే ఉంది, కానీ వాళ్ల PE నిష్పత్తి -10.80 ఉంది కదా. EPS అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ -0.12కి పడిపోయింది. అంటే ప్రతి షేర్ పైన కంపెనీ నష్టపోతోందని అర్థం. ఒక వ్యాపారం నెలకు కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ల బుక్ వాల్యూ పేపర్ మీద ఎంతున్నా ఉపయోగం లేదు, ఎందుకంటే వాళ్ల ఆస్తులు క్రమంగా రోజురోజుకి కరిగిపోతాయి. బెంజమిన్ గ్రేహం ఫార్ములా మంచిదే, కానీ ఆ ఫార్ములా ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేసే కంపెనీలకు అప్లై అవుతుంది, ఇలా క్యాష్ని తగలేసే కంపెనీలకు కాదు. వాళ్ళు క్యాష్ని పూర్తిగా తగలేస్తున్నారు అనడం కొంచెం ఎక్కువేమో అనిపిస్తోంది. ఫైనాన్షియల్స్ ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాళ్ళు తమ ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటించారు అన్న విషయం మీరు మర్చిపోకూడదు. డివిడెండా? ఎంతిచ్చారు? ₹1 ఫేస్ వాల్యూ ఉన్న ఈ షేర్కు 1 పైసా అంటే ₹0.01 డివిడెండ్ ఇస్తున్నారు. ఒక పెన్నీ స్టాక్ అయ్యుండి కూడా 1.72% నుండి 1.85% డివిడెండ్ ఈల్డ్ ఇవ్వడం అనేది యాజమాన్యానికి మైనారిటీ షేర్ హోల్డర్ల పట్ల ఒక బాధ్యత ఉందనడానికి, అలాగే కంపెనీలో ఎంతో కొంత క్యాష్ ఫ్లో ఉందనడానికి సంకేతం కదా. దీన్ని మీరు క్వాలిటీ మెట్రిక్గా ఎందుకు అంగీకరించరు? దీన్ని నేను క్వాలిటీ మెట్రిక్గా అస్సలు అంగీకరించను, ఎందుకంటే ఇదొక ట్రాప్. మీరు పర్సెంటేజ్ చూసి మోసపోతున్నారు. డివిడెండ్ ఈల్డ్ శాతం 1.85% అని చూడ్డానికి పెద్దగా కనిపిస్తోంది. ఎందుకంటే షేరు ధర పాతాళంలో ఉండి కేవలం 57 పైసల దగ్గర ఉంది కాబట్టి ఆ పర్సెంటేజ్ అలా కనిపిస్తోంది. కానీ అసలు ఇన్వెస్టర్ చేతికి వచ్చే మొత్తం ఎంత? కేవలం 1 పైసా. 1 పైసా డివిడెండ్ ఇవ్వడాన్ని మనం ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అంటామా? బహుశా ఇది కేవలం డివిడెండ్ ఈల్డ్ స్క్రీనర్స్లో తమ కంపెనీ పేరు కనిపించేలా చేసి రీటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి వేసిన ఒక అకౌంటింగ్ ఎత్తుగడ మాత్రమే. ఒక రకంగా అది మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు. ఇక క్వాలిటీ మెట్రిక్స్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి వాళ్ల బిజినెస్లో ఉన్న అసలు క్యాన్సర్ ఏంటో నేను బయటపెడతాను. వాళ్ల డెటార్స్ డేస్ 181 ఉన్నాయి. దీని అర్థమేంటో తెలుసా? వాళ్లు సరుకు అమ్మిన తర్వాత కస్టమర్ల దగ్గర నుండి డబ్బులు తమ బ్యాంకు ఖాతాలోకి రావటానికి అక్షరాలా 6 నెలలు పడుతోంది. సరే, డెటార్స్ డేస్ ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే, కానీ అగ్రి బిజినెస్లో
డీలర్లకి హోల్సేలర్లకి క్రెడిట్ పీరియడ్ ఇవ్వడం కామన్ ప్రాక్టీస్ కదా. ముఖ్యంగా స్ప్రైట్ ఆగ్రో లాంటి కంపెనీలు టైన్ ఆగ్రో నుండి మారిన తర్వాత కొత్తగా మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి మొదట్లో కాస్త ఉదారంగా క్రెడిట్ ఇస్తాయి. మార్కెట్ షేర్ పెంచుకోవడానికి ఇదొక స్ట్రాటజీ కావచ్చు కదా. క్రెడిట్ ఇవ్వడం స్ట్రాటజీ కావచ్చు, కానీ దాని వెనుకున్న మ్యాథమెటిక్స్ ఎలా పనిచేస్తుందో ఆలోచించండి. అగ్రి ట్రేడింగ్ బిజినెస్లో మార్జిన్స్ చాలా సన్నగా ఉంటాయి. ఒక వస్తువు అమ్ముతే కేవలం 2 నుండి 3% లాభం వస్తుంది. మీకు అమ్మిన డబ్బులు 6 నెలలు లేటుగా వస్తే ఈ 6 నెలల పాటు మీరు మీ రోజువారీ బిజినెస్ రన్ చేయడానికి బ్యాంకు నుంచి వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకుంటారు కదా. అవును, వర్కింగ్ క్యాపిటల్ అవసరం. ఆ లోన్ మీద మీరు బ్యాంకుకి కట్టే వడ్డీయే 5 నుండి 6% దాటుతుంది. అంటే మీకు వచ్చే 3% లాభం పోగా అదనంగా జేబులోంచి వడ్డీ కడుతున్నారు. ఫ్రీ క్యాష్ ఫ్లో పూర్తిగా దెబ్బతింటుంది. అందుకే వాళ్ళ రాబడి 100 కోట్లలో కేవలం పేపర్ల మీదే ఉంది తప్ప బ్యాంకు ఖాతాలోకి రాలేదు. ఈ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో తట్టుకునే శక్తి ఆ వ్యాపార నమూనాకి లేదు. అది పాయింటే. అందుకే 100 రూపాయల బిజినెస్లో పెడితే వాళ్ళు కేవలం 9 రూపాయలు మాత్రమే తిరిగి రాబడుతున్నారు. వాళ్ళ ఆర్ఓసి కేవలం 9.10%. అంటే ఒక రిస్క్ ఫ్రీ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడా తక్కువ. ఇంత రిస్క్ తీసుకుని కూడా ఎఫ్డి కంటే తక్కువ రిటర్న్స్ తెచ్చే బిజినెస్కి ఫ్యూచర్ ఎక్కడుంటుంది? నేను ఈ డెట్ మరియు మార్జిన్స్ పాయింట్తో కొంతవరకు ఏకీభవిస్తాను. అప్పుల విషయంలో డేటాలో కూడా స్పష్టత లేదు. ఆ డెట్ టు ఈక్విటీ రేషియోల దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. కానీ నా వాదన ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ ఎప్పుడూ భవిష్యత్తుని ముందే ప్రైసింగ్ చేస్తాయి కదా. ఈ స్టాక్ ఒకప్పుడున్న తన గరిష్ట స్థాయి నుండి దాదాపు 90% పడిపోయింది. అవును, చాలా పడిపోయింది. అంటే మీరు ఇందాకటి నుండి చెప్తున్న ఆపరేషనల్ రిస్కులు, మార్జిన్ ఇష్యూస్ అన్నీ ఆ 60 పైసల ధరలో కలిసిపోయాయి. ఇక ఓనర్షిప్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఈ కంపెనీలో 100% వాటా రీటైల్ ఇన్వెస్టర్ల దగ్గరే ఉంది. దాదాపు 139,000 మంది సామాన్యుల దగ్గర మాత్రమే ఈ షేర్లున్నాయి. దీన్ని మీరు నెగటివ్గా ఎందుకు చూస్తారు? ఒక విధంగా చెప్పాలంటే ఇది డెమోక్రటైజేషన్ ఆఫ్ ఈక్విటీ కదా. డెమోక్రటైజేషనా అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే ఇదొక పర్ఫెక్ట్ బాటమ్. మార్కెట్లో భయపడే వాళ్లంతా అంటే వీక్ హ్యాండ్స్ అమ్మేసి వెళ్ళిపోయారు. వాల్యుయేషన్ పూర్తిగా వాషౌట్ అయిపోయింది. ఇప్పుడు ఏ చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా, ఉదాహరణకు ఆ పాత బకాయిలు వసూలైనా లేదా ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ వచ్చినా ఈ స్టాక్ ధర జూమ్ అవుతుంది. ఇదొక అసిమెట్రిక్ రిస్క్ రివార్డ్. ఒక ఇన్వెస్టర్ ఒక 1000 రూపాయలు పెడితే పోతే కొద్దిపాటి మొత్తమే పోతుంది. కానీ టర్న్ అరౌండ్ వర్కౌట్ అయితే ఆ 1000 రూపాయలు 10,000, 25,000 అవుతుంది కదా. ఒక స్పెక్యులేటివ్ పోర్ట్ఫోలియోలో ఇలాంటివి ఉండటం తప్పు కాదని నా వాదన. ఇన్వెస్టర్లు ఎక్కడ తప్పు చేస్తారో, వాల్యూ ట్రాప్లో ఎలా పడతారో మీరు ఖచ్చితంగా చెప్పారు. పోతే 60 పైసలే కదా, 1000 రూపాయలే కదా అనే ఈ మైండ్ సెట్తోనే అందరూ ఇరుక్కుంటారు. స్టాక్ 90% పడిపోయింది కదా అని అది ఇంకా కిందకు పడదని అనుకోవటం ఒక పెద్ద భ్రమ. 60 పైసల స్టాక్ 5 పైసలకు కూడా పడిపోవచ్చు. లేదా ఎక్స్చేంజ్ నుండి పూర్తిగా డీలీస్ట్ అయిపోయి ఆ 60 పైసలు కాస్త 0 అయిపోవచ్చు. మీరు అసిమెట్రిక్ రిస్క్ అన్నారు, కానీ ఇక్కడ రివార్డ్ అసలు కనిపించడం లేదు. కేవలం రిస్క్ మాత్రమే ఉంది. మీరు రీటైల్ ఇన్వెస్టర్లు 100% ఉండటాన్ని పర్ఫెక్ట్ బాటమ్ డెమోక్రటైజేషన్ అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇదొక కెప్టెన్ లేని మునిగిపోతున్న ఓడ. అలా ఎందుకంటారు? ఎందుకంటే దీన్ని స్థాపించిన ప్రమోటర్ల వాటా ఎంతో తెలుసా? 0.0%. ఒకసారి ఆలోచించండి. 30 ఏళ్లుగా ఈ కంపెనీని నడిపిన ఓనర్స్కి ఇందులో ఒక్క షేరు కూడా లేదు. అంటే ఆ ఓడ మునిగిపోతోందని వాళ్లకు ముందే తెలిసి అందులోంచి బయటపడ్డారని స్పష్టమవుతోంది కదా. సంస్థ గెలవాలనే తపన ప్రమోటర్లకే లేనప్పుడు, మేనేజ్మెంట్కి స్కిన్ ఇన్ ది గేమ్ లేనప్పుడు ఒక రీటైల్ ఇన్వెస్టర్ ఎందుకు తన కష్టార్జితాన్ని పడంగా పెట్టాలి? ప్రమోటర్ హోల్డింగ్ 0 అనడం ఆలోచించాల్సిన విషయమే. అంతేకాదు, ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ లేదు, ఫారిన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు లేరు, మ్యూచువల్ ఫండ్స్ అసలే లేరు, ఏ అనలిస్ట్ కవరేజ్ లేదు. అంతా అమాయకపు రిటైల్ ఇన్వెస్టర్లే. దీనికి ఎలాంటి విస్తరణ ప్రణాళికలు లేవు, ఆర్డర్ విజిబిలిటీ లేదు. ఫండమెంటల్స్ లేకుండా కేవలం ధర తక్కువగా ఉంది కదా అని కొంటే అది పెట్టుబడి కాదు, ఖచ్చితంగా గ్యాంబ్లింగ్. రైట్. నేను మీ పాయింట్ను అర్థం చేసుకున్నాను. 2 దృక్కోణాలను మనం చాలా లోతుగా విశ్లేషించాము. నా బుల్ కేజ్ ఏంటంటే
వ్యవసాయ రంగంలో ఉన్న స్థూల ఆర్థిక టెయిల్విన్స్, కంపెనీకి ఉన్న సుదీర్ఘ ట్రాక్ రికార్డ్, వాళ్లు చేపట్టిన బిజినెస్ రీస్ట్రక్చరింగ్ మరియు చారిత్రక బుక్ వాల్యూ కంటే చాలా తక్కువ ధరకు ఈ స్టాక్ లభిస్తోందనే ఆశ. నేను దీన్ని ఒక హై రిస్క్, హై రివార్డ్ టర్న్ అరౌండ్ అవకాశంగా, భవిష్యత్లో పాజిటివ్ సర్ప్రైజ్ ఇచ్చే స్టాక్గా చూశాను. ముఖ్యంగా చిన్న పెట్టుబడిదారులకు మార్కెట్లో ఇలాంటి అండర్ వాల్యూడ్ అవకాశాలు అరుదుగా వస్తాయని నా నమ్మకం. మరియు నా బేర్ కేసు స్పష్టంగా కాదనలేని ఫండమెంటల్ వాస్తవాలపై ఆధారపడి ఉంది. 0% ప్రమోటర్ హోల్డింగ్ ఉండటం అనేది అన్నిటికంటే పెద్ద రెడ్ ఫ్లాగ్. మైనస్లోకి వెళ్లిన రెవెన్యూ, లాభనష్టాల్లో ఉన్న తీవ్రమైన అస్థిరత, వర్కింగ్ క్యాపిటల్ని హరించేస్తున్న 181 రోజుల డెటార్స్ మరియు నెగటివ్ క్యాష్ ఫ్లోస్, ఇవన్నీ ఈ కంపెనీ వ్యాపార నమూనాలో ఉన్న ప్రాథమిక లోపాలను సూచిస్తున్నాయి. కేవలం ధర తక్కువగా ఉంది కదా అని దీన్ని డీప్ వాల్యూ అనుకుంటే రీటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని నేను హెచ్చరిస్తున్నాను. ఇదొక క్లాసిక్ వాల్యూ ట్రాప్. మన చర్చ ద్వారా ఈరోజు ఒక విషయమైతే స్పష్టమైంది. భవిష్యత్తులో జులై 2026లో రాబోయే Q1 FY27 త్రైమాసిక ఫలితాలు మాత్రమే ఈ కంపెనీ మనుగడను నిర్దేశిస్తాయి. ఆ ఫలితాల్లో వాళ్ల రాబడి మరియు లాభాలు స్థిరంగా వస్తే, ముఖ్యంగా ఆ 6 నెలల బకాయిలు వసూలై క్యాష్ ఫ్లో పాజిటివ్గా మారితేనే ఇది నిజమైన టర్నరౌండ్ స్టోరీ అని మనం నమ్మగలం. అంతవరకు స్ప్రైట్ అగ్రో లాంటి స్టాక్స్ తీవ్రమైన ఊహాజనిత, అంటే హైలీ స్పెక్యులేటివ్ మైక్రోక్యాప్ పెట్టుబడులుగానే పరిగణించబడతాయి. ఖచ్చితంగా పటిష్టమైన ఫండమెంటల్స్, సంస్థమై నమ్మకమున్న ప్రమోటర్ల మద్దతు మరియు బిజినెస్ని నడిపించే స్థిరమైన క్యాష్ ఫ్లో ఉన్న కంపెనీలను ఎంచుకోవటమే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఎప్పటికైనా సరైన మార్గం. ఒకవేళ ఎవరైనా ఇలాంటి మైక్రోక్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, తమ మూలధనం పూర్తిగా కోల్పోయినా తట్టుకోగలిగే ఆర్థిక సామర్థ్యం ఉంటే మాత్రమే ముందుకు వెళ్ళాలి. రైట్. మనం కార్యక్రమం మొదట్లో మాట్లాడుకున్నట్లుగా అకస్మాత్తుగా కురిసిన ఆ వర్షం ఒక గొప్ప ఒయాసిస్ను సృష్టిస్తుందా, లేక ఉన్నది కూడా ఊడ్చుకుపోయేలా ఫ్లాష్ ఫ్లడ్గా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఆ నీటిని నిల్వ చేసే పటిష్టమైన రిజర్వాయర్ను ఈ కంపెనీ నిర్మించుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. మల్టిపుల్ పర్స్పెక్టివ్స్తో ఆర్థిక డేటాను లోతుగా విశ్లేషించడం వల్ల మనకు మార్కెట్ డైనమిక్స్ పట్ల మరింత స్పష్టమైన అవగాహన వస్తుంది. అంతిమ నిర్ణయం ఎప్పుడూ ఇన్వెస్టర్ల విజ్ఞతకే వదిలేస్తూ ఈ రోజుటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.